మండల కేంద్రంలో ఈ రోజు వారికి ధన్యవాదాలు అర్పించిన ఈ సందర్భంగా రైతు జిల్లా అధ్యక్షుడు కామ్రేడ్స్, ఈరోజు మల్లారెడ్డి గారు నిన్నటి రోజు 24వ తేదీ తెల్లవారుజామున 4 గంటలకు హాస్పిటల్లోని మరణించడం జరిగింది. మరణించిన తర్వాత ఆయనకి నివాళులు అర్పించడం మన రైతు సంఘంగా మన కర్తవ్యం, మన బాధ్యత. అదేవిధంగా ఆశయాలను మనం ముందుకు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా మల్లారెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రంలో రైతు సంఘంగాను, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగాను, జాతీయ నాయకులుగాను పనిచేసినటువంటి వ్యక్తి. మన జిల్లాకు కూడా రావడం జరిగింది. మన జిల్లాలో రైతాంగం పట్ల కానీ, అదేవిధంగా ప్రాజెక్టుల పట్ల కానీ, ఇతరత్ర అన్ని సమస్యలపై కూడా ఒక అధ్యయనం చేసి ఆయన ముందుకు పోయినటువంటి వ్యక్తి. పిల్లవాళ్ళు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అనే అభిప్రాయం కూడా లేకుండా అందరినీ సమానంగా మానవతా దృక్పథంతో చూసి ముందుకు పోయినటువంటి వ్యక్తి. ఆయనకి మనకి దూరమైనందుకు చాలా బాధాకరమైనటువంటి విషయము. అందుకని చెప్పి ఆయన ఆశయాలను మనం ముందుకు తీసుకొని కొనసాగించాలని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. కామ్రేడ్స్ అనేక విషయాలు చెప్పిన మన రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జంగాలపల్లి పెద్దన్నకు ఈ సంతాప సభ జరుపుకున్నా కూడా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. కామ్రేడ్స్, ఈరోజు రాష్ట్ర కేంద్రం అంటే హైదరాబాద్లో పార్టీ ఆఫీస్ నుంచి ఆయన పార్థివ దేహాన్ని ఆయన గాంధీ హాస్పిటల్కు ఆయన ఇచ్చారన్నమాట. అంతవరకు కూడా ఈరోజు 9, 11, 11:30 నుంచి హైదరాబాద్లో ర్యాలీ ఉంటుంది. ఆ తర్వాత ఆయన దేహాన్ని గాంధీ హాస్పిటల్లో చెప్తాం. అంటే ఇందాక మనం అనుకున్నట్లు చాలామంది నాయకులు చూస్తుంటాం. మేమైతే చాలా దగ్గరగా చూసామన్నమాట. అంటే మేము కొత్తగా 2006, 2007 ప్రాంతంలో రైతు సంఘంలో చేసినప్పుడు మన జిల్లాకి ఆయన గైడ్గా ఉన్నాడు. మన రాష్ట్రానికి కూడా అతను ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు. అంటే చాలా నిరాడంబరంగా రైతు విషయాలు క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి అంటే నా దృష్టిలో సారంపల్లి మల్లారెడ్డి గారే. ఆయన వేషభాషలే కాదు, ఆయన జీవన శైలి లేదు, రైతులు తాను మాట్లాడే తీరు, ప్రతి విషయాన్ని అధ్యయనం చేసేవాడు. అధ్యయనం చేయకుండా ఏ విషయం చెప్పేవాడు కదా. చాలామందికి అనుమానం వచ్చేసి ఆయన చూసి అంత సింపుల్గా పంచీలో తెల్ల షర్ట్ వేసుకొని ఉంటాడు, నేనేమో బ్రహ్మాండంగా ఏదో పెద్ద పెద్ద డిగ్రీలు చదివి కాబట్టి వాస్తవానికి ఆయన SSC పాస్ అయినాడు. అంటే వాళ్ళు పనిచేసి వరంగల్ జిల్లాలో ఒక చిన్న తిమ్మమ్మపూరుని ఒక చిన్న గ్రామము, ఆ గ్రామ సర్పంచ్ కూడా పనిచేశారు. అదేవిధంగా కూడా మన సొసైటీలో కూడా చైర్మన్ కూడా పనిచేశారు. ఆయన ఆ పనిచేసిన కాలంలోనే ఆ గ్రామానికి కావాల్సిన ట్యాంకు కావచ్చు, పాఠశాల కావచ్చు, గ్రంథాలయం కావచ్చు అనేక కూడా ఏర్పాటు చేసి నిర్బంధంలో కూడా పనిచేసి స్ఫూర్తిదాయకమించిన వ్యక్తి సారంపల్లి మల్లారెడ్డి గారు. వారు కూడా చేసి భావిస్తూ ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు అర్పిస్తున్నాను. జోహార్ సారంపల్లి మల్లారెడ్డి గారు, జోహార్ సారంపల్లి జోహార్ కామ్రేడ్ మల్లారెడ్డి గారికి, జోహార్ కామ్రేడ్ మల్లారెడ్డి గారికి, జోహార్ కామ్రేడ్ మల్లారెడ్డి గారికి, జోహార్ రైతు సంఘం కామ్రేడ్ మల్లారెడ్డి గారికి, జోహార్ కామ్రేడ్ మల్లారెడ్డి గారికి, జోహార్ మల్లారెడ్డి గారికి. మల్లారెడ్డి గారి ఆశయాలను, మల్లారెడ్డి గారి ఆశయాలను. జోహార్ మల్లారెడ్డి గారు.